నిన్న జరిగిన నేషనల్ హెరాల్డ్ కేసు పైన ఈడీ ఆఫీస్ ను ధర్నా చేస్తూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తన నోటికొచ్చిన విధంగా సంస్కారహీనంగా మా కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని తిడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతవరకు సంస్కారం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తిట్టాలంటే మాకు నోరు లేదా? ఈరోజు తిట్టాలంటే మీకన్నా ఎక్కువ తిట్టవచ్చు మేము, కానీ మా తల్లిదండ్రులు కావచ్చు, మా పార్టీ పెద్దలు కావచ్చు, సంస్కారం నేర్పిరు మాకు. నీకన్నా పెద్దగా తిట్టవచ్చు మేము, నీకన్నా పెద్దగా అరవచ్చు కూడా, కానీ మాకు సంస్కారం నేర్పిరు. నీతివంతమైన రాజకీయం చేస్తా అంటే చెయ్యి, కానీ ఇట్లా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చిన తిడతా ఉంటే ఈరోజు పార్టీలో పదవులు ఇస్తారని చెప్పి, ఏదో బాధ్యతలు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయని చెప్పి ఈరోజు ఆశపడి ఇష్ట రీతిలో తిడతా ఉన్నావు నువ్వు. ఇది నీ సంస్కారం అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు సికింద్రాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు కాలుస్తూ, చెప్పుల దండలేస్తూ, చెప్పులతో కొడుతున్నారు ప్రజలందరూ. ఇదే నా నీ సంస్కారం? మరి ఈరోజు ప్రజలందరూ చీదరించుకున్నారు, నీ ముఖం పైన ఉంచుతున్నారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, ఈరోజు మీరు దృష్టి పెట్టాలి పైన. ఒక చీమ కూడా హాని చేయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన మీరు అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మీ సంస్కారమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే గాంధీ కుటుంబం మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా నిజంగా శుద్ధపోసలు అయితే విచారణకి సహకరించాలి, కానీ ఇట్లా ఎందుకు ధర్నాలు చేస్తున్నట్లు కూడా మేము ప్రశ్నించడం అయితే జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యంగా 2013, 2014లో నమోదైన కేసు ఇది, నేషనల్ హెరాల్డ్ కేసు. ఇది దీంట్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. ఇది ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తు అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఈడీ కావచ్చు, ఇంకో సిబిఐ కావచ్చు, ఇక్కడ ఉన్న ఐటీ శాఖలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు. రాజ్యాంగం పైన నీకు అవగాహన లేదా? రాజ్యాంగం అంటే ఒక క్యాలెండర్ పట్టుకొని, ఒక బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటే, రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, అంబేద్కర్ని అవమానిస్తూ ఉంటాడు. ఇది ఎందుకు మరి? రాజ్యాంగం అంటే విలువ లేదా నీకు? ఈరోజు ఈడీకి ఎలాంటి వాల్యూ లేకుండా, ఈడీ మీద నమ్మకం లేదంటేనే మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు బరాబర్ మీ వాళ్ళు 953 కోట్ల ధర్నా దాంట్లో మోసం చేసిర్రు. 953 కోట్లు దాంట్లో దోచుకు తిన్నారు. దాని స్పష్టంగా ఈడీ కూడా ఛార్జ్షీట్ లో చేర్చింది, వాళ్ళ ఇద్దరు పేర్లు చేర్చింది. బరాబర్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. అది ఈడీ పని. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెడతాం. భారతీయ జనతా పార్టీ మీ ఓర్వలేక, అరే రాహుల్ గాంధీ వల్ల మేము ఓర్వము. రాహుల్ గాంధీ ఉంటేనే మాకు మంచిది. రాహుల్ గాంధీ ఇంకా కలకాలం అట్లే ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఆయన ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది కేంద్రంలో. ఇది చాలా స్పష్టం. రాహుల్ గాంధీ గారికి వచ్చి ఇమేజ్ ని తట్టుకు ఓర్చుకోలేకపోతుంది బీజేపీ పార్టీ. దాని గురించి మోడీ, అమిత్ షాలు ఇట్లా రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారనే విధానం అయితే వస్తా ఉంది. చెప్తున్నాం కదా, రాహుల్ గాంధీ ఎంత కాలం ఉంటే అంత మంచిది మాకు. రాహుల్ గాంధీ లెగ్, ఐరన్ లెగ్. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పప్పు అని చెప్పి. ఆ పప్పు ఎంత కాలం ఉంటే అంత మంచిది మాకు. పప్పు కాలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, జాతీయ అధ్యక్షుడు కావచ్చు, ఆయన పరిపాలన సాగుతూ ఉంటే మాకు చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ కలకాలం, ఆయన ఉన్నంత కాలం, ఆయన బతుకున్నంత కాలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటది. ఇది చాలా స్పష్టం. రాహుల్ గాంధీకి ఎంత క్రేజ్ వస్తే మాకు అంత ఇష్టం. ఆయన ఎంత పాదయాత్ర చేస్తాడో చేయమనండి, ఎన్ని చేస్తాను చేయండి, మేమే స్వాగతిస్తాం. ఆయన ఎంత ఉంటే అంత మంచిది మాకు. ఇప్పుడు 2013లో ఏర్పడినప్పటికీ కూడా మోడీ, ఈడీ అనే ఒక నినాదం పట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారంగా. మరి దానికి చెప్తా ఉన్నాను కదా, వాళ్ళు చేసిన అవినీతి, భూ కుంభకోణాలు కావచ్చు, కింద ఉన్న భూమి నుంచి పైన హెలికాప్టర్ వరకు ప్రతి దాంట్లో కుంభకోణం చేసిరు వాళ్ళు. ఆ కుంభకోణాలన్నీ బయటపడతా ఉన్నాయి. ఆ బయటపడతా ఉంటే ఎక్కడ నరేంద్ర మోడీ గారు ఇరకాటంలో పెట్టి జైల్లో వేస్తాడని చెప్పి ఈడీ మోడీ చుట్టమని చెప్పి, సిబిఐ మోడీ చుట్టమని చెప్పి, అమిత్ షా మీద, మోడీ మీద అభండాలు మోస్తూ ఈ రోజు ఈడీని, సిబిఐని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలు ఇవి, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు. ఈడీ తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ అరెస్ట్ చేయి, కేటీఆర్ అరెస్ట్ చేయి అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు, పోలీసుల పని వాళ్ళు చేస్తారు. న్యాయం ఎవరికి చుట్టం కాదని చెప్తాడు కదా. ఈ రోజు ఈడీ మరి ఈ న్యాయం చుట్టమంట, రాహుల్ గాంధీకి చుట్టమా? మరి ఈరోజు తన పని తను చేసుకుంటూ పోతుంది ఈడీ. ఛార్జ్షీట్ లో వీళ్ళు అన్యాయం చేశారు కాబట్టి, వీళ్ళు అవినీతి చేశారు కాబట్టి, వీళ్ళు దోపిడీ చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఛార్జ్షీట్ లో చేర్చారు. ఛార్జీలో చేసినప్పుడు దానికి సహకరించండి, మీరు విచారణ సహకరించండి. ఈడీ ఆఫీస్ పోవడానికి భయం. ఈరోజు ఈడీ ఆఫీస్ పిలవంగానే నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలుపునిస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం ఏమైపోయింది, ఇన్ని రోజులు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఎవరు తెలియదు. ఈరోజు మా నాన్నగారు కావచ్చు, మా కార్యకర్తల తండ్రులు కూడా అడుగుతారు, ఏంద్ర భయ్ ఇదంటే. దానికి విరబడిచి చెప్పేసరికి ఇంత కుంభకోణం చేసిరా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అంటే వీళ్ళు ఒక అవినీతి వీళ్ళే బయట పెడుతున్నారు. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, వీళ్ళు నిజంగానే ఈ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం తొలగించాలని చెప్పి ఈ కేసు పైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చిన చెప్పి మేము అనుమానిస్తున్నాం. ఇప్పుడు మా పేపర్ మేము తీసుకుంటే దాంట్లో అవినీతి అన్నట్టు కూడా మాట్లాడారు. ఈ రోజు దేశంలో ఉన్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అందరు కలిసి స్థాపించిన సంస్థ నేషనల్ హెరాల్డ్
పత్రిక. ఆ పత్రికను మెల్లిమెల్లిగా నెహ్రూ గారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది కొన్ని రోజులు మూతపడ్డది. తర్వాత దాని షేర్లు మొత్తం కూడా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కొని దాన్ని అవినీతికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని డబ్బులు దానికి సమకూర్చి ఆ షేర్లన్నీ కొని దానికి అవినీతి జరిగిందని మా పార్టీకి సంబంధించిన పూర్వ కార్యకర్త సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో కేసు వేసిర్రు. అది చాలా క్లియర్ గా హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసు కంటిన్యూ అవుతుంది. బీజేపీ కార్యకర్తనే నేను చెప్తున్నాను కదా, మా కార్యకర్తనే కేసు వేసిండు. ఆ కేసు వేసిన దానికి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసు కంటిన్యూ కావాలి, దీన్ని మొత్తం విచారణ జరపాలని చెప్పి సుప్రీంకోర్టు అత్యుత్తమ న్యాయస్థానం చెప్పినాక ఇంకేముంటుంది అని చెప్పి అడుగుతున్నాం మేము. ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీని బదలాలు లేపాలి, మేము అరెస్ట్ అయ్యి జైలుకి పోతే భారతీయ జనతా పార్టీ వల్లనే వెళ్ళినామని చెప్పి ఒక బదలాలు లేపాలని చెప్పి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. దానికి వ్యతిరేకంగానే భారతీయ జనతా యువమోర్చా నిన్న కూడా జాతీయ నాయకత్వం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేము అంబేద్కర్ స్టాచ్యూల దగ్గర నిరసన కార్యక్రమం వ్యక్తం చేసినాం. ఈ రోజు కూడా ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తూ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాట్లాడుతున్న అంజన్ కుమార్ యాదవ్ ఒక దిష్టిబొమ్మను కూడా ఈరోజు ఖైరతాబాద్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఈరోజు ముట్టడించి ఆయన దిష్టిబొమ్మ దహనం చేయబోతున్నాం. ఇప్పుడు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ గారు జైలు గోడలు ముద్దాడే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఈరోజు బరాబర్ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా జైలుకి వెళ్లాల్సిందే. ఈరోజు ఈ ప్రపంచంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఎక్కువ సార్లు సీఎం గా చేసి ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకే తప్పలేదు. చంద్రబాబు నాయుడు 3 నెలలు 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఎంతో మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఎవరెవరికో వెళ్ళిరా. సోనియా గాంధీ అదే సోనియా గాంధీ రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి చేసిందా, ప్రధానమంత్రి చేసిందా? రాహుల్ గాంధీ ఇక్కడ ముఖ్యమంత్రి చేసిందా, ప్రధానమంత్రి చేసిందా? ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళడానికి ఏముంది? అవినీతి చేసింది కాబట్టి బరాబర్ జైలుకి వెళ్లాల్సిందే. ఈడీ ఎవరిని వదలదు, ఈడీ ఎవరికి చుట్టం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ తప్పు చేసినా, అమిత్ షా తప్పు చేసినా తీర్చెల్లి లోపలేస్తుంది. అది క్లియర్ కట్, అది రాజ్యాంగబద్ధ సంస్థ. అది చాలా స్పష్టంగా ఈరోజు మన రాజ్యాంగ బుక్ లోనే ఉంది. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ఈరోజు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, జైలు గోడలు ముద్దాడాల్సిందే, వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళు అవినీతి చేసిర్రు కాబట్టి బరాబర్ జైలుకి వెళ్లాల్సిందే. బీజేపీ గత చరిత్ర తెలుసుకోండి. బీజేపీ గత చరిత్రలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు దేశద్రోహులు అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్వతంత్రం అప్పుడు ఎవరైతే పోరాడినటువంటి వాళ్ళు అసలు బీజేపీలో ఇప్పటి వరకు ఉన్నారా అన్నట్లు కూడా ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఈ రోజు అంతా భారతీయ జనతా పార్టీ బదలాలు లేపడానికి ఇలాంటి క్వశ్చన్లు వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎంతో మంది నాయకులు స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. అదేవిధంగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు వాళ్ళు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీ బదలాలు చెప్పే ప్రయత్నం ఇది. మీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు నిజంగానే అవినీతి చేయకపోతే బరాబర్ ఈడీ ఆఫీస్కి వెళ్ళండి. మేము ఏ అవినీతి చేయాలని కోరుకోండి. ఈడీ అయితే తప్పు చేయండి లోపలేదు కదా, తప్పు సుప్రీంకోర్టు అయితే తప్పు స్టేట్మెంట్ ఇయ్యదు కదా, సుప్రీంకోర్టు తప్పు తీర్పు ఇయ్యదు కదా. బరాబర్ మీరు ఒకలా అన్యాయం చేయకుంటే, మీరు ఒక అవినీతి చేయకుంటే మీరు నిర్దోషులో బయటకు వస్తారు. ఈ రోజు దేశ ప్రజలే అందరూ మీరు అభినందిస్తారు. ఈ రోజు బరాబర్ మీరు తప్పు చేసిరు కాబట్టి ఈ కేసులో ఇరుక్కోవాల్సిందే, ఈ కేసులో జైలుకి వెళ్లాల్సిందే. ఇంకా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఈ వక్ఫ్ చట్టం. దీన్ని పక్కదావ పట్టించేందుకు, దీన్ని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు రాబోతున్నటువంటి బీఆర్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇది ఒక కొత్త ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇట్లా కుట్రపూరితమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఇట్లా ఈడీ, రాహుల్ గాంధీ అండ్ సోనియా మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లా కూడా ఇది ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఇది ఈరోజు ముఖ్యంగా ఈ కేసు పెట్టింది ఇప్పుడు ఏదో 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం కాదు, 2013 నుంచి కేసు రన్ అవుతుంది. ఈ రోజు మేము చాలా స్పష్టంగా చెప్పినాం. వక్ఫ్ బోర్డు విషయంలో కూడా మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నాను. మేము అధికారంలో వచ్చిన 2014లోనే పేద ముస్లిం వర్గానికి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీతోటి మేము అధికారంలోకి వచ్చినాం. ఆ రోజు నుంచే వక్ఫ్ బోర్డు పైన జరుగుతూ ఉంది. జేపీఎస్కి పంపించాం బిల్స్ పంపించి ప్రజల నుంచి అభిప్రాయాలు అనుకున్నాం. సంవత్సర కాలంగా ప్రతి ఒక్క ఈ తెలంగాణలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ బిల్ వెళ్ళింది. ఈ దాంట్లో ఎలాంటి మార్పులు చేస్తా ఉన్నాం, మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ నుంచి అభిప్రాయాలు స్వీకరించినాం. ఈరోజు చాలా స్పష్టంగా సవరణలు చేసినాం అంతే. మేము బిల్లును చేంజ్ చేయలే. 2013లో బిల్లు చేంజ్ చేసిరు, సవరణ చేసిరు. అప్పుడేం కాలే వీళ్ళకు రాజకీయ నాయకులకు. 2014లో మొట్టమొదటి సంవత్సరంలో అప్పుడు కూడా చేసిరు, అప్పుడేం కాలే. ఇప్పుడు చేసే వరకు ఎందుకు నొప్పిస్తుంది? ఈరోజు ముస్లిం ప్రజలందరూ కూడా అందరూ బాగుండాలి. ఈరోజు ముస్లిం ప్రజలు చాలా మంది కూడా పంక్చర్ షాపులు, చాయ్ కొట్లు కూడా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ధనికంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా మంచిగా బాగుపడాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి చాలా మంచి ఆలోచన చేసి వక్ఫ్ బోర్డుని తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులన్నీ కట్ చేసి ముస్లిం పేద ప్రజలందరూ పంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సరే, ఇంకో క్వశ్చన్ అన్న. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ధర్నాలో నేను తీసుకున్న ఇంటర్వ్యూలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ
బలమూరు వెంకట గారు మాట్లాడారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా గుడ్డలు కూడా తీసి రోడ్ల మీద ఉరికిస్తా అన్నట్లు కూడా మాట్లాడారు. దానికి ఏం వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతి అది. నేను చెప్తున్నాను కదా, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పరిజ్ఞానమైన రాజకీయం చేయాలి, అవతల వ్యక్తి గౌరవించాలి. అతను చిన్నోడా పెద్దోడా వాడు చిన్న పిల్లాడు కానీ ఎట్లా పేరు పెట్టి పిలుస్తావా, అన్నాన్ని పిలుస్తావా, ఎట్లా పిలుచుకోవాలి తప్ప ఇష్టం వచ్చి మాట్లాడచ్చు. బరాబర్ నువ్వు రాజకీయంగా ఎదుర్కొంటావా, ఎదుర్కో. మా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో రా వచ్చి తేల్చుకో. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, బండి సంజయ్ గారు ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, బహిరంగ చర్చకు రా. మేము వస్తాం కదా, మేము పేపర్ రూమ్ లో తీసుకొని వస్తాం, ఇవన్నీ చూపిస్తాం. ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు అద్దంకి దయాకర పాకిస్తాన్ ప్రేమికుడు ఆయన ఇన్ని రోజులు ఒలుతే ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రు, ఇట్లే ఒలితే ఇంకా మంత్రి కూడా చేశారేమని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఆ భాష రాదన్న. మేము స్పష్టంగా ప్రజాసేవ చేసుకుంటాం, ప్రజలతో స్థానికంగా వాళ్ళతో మంచి సంబంధాలు మేము పెట్టుకుంటాం. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే మాకు దీనికన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. అని మాకు సంస్కృతి ఉంది, మాకు సంప్రదాయం ఉంది, మాకు తెలివి ఉంది, మాకు ఇవన్నీ కూడా మా తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి వాళ్ళలాగా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడాం. ఇప్పుడు మీరు ఏబీవీపీ నాయకులుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఈ రోజు రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజాసేవ చేసుకుంటే రాజకీయాలు చేద్దాం, పోటీ పడదాం. రాజకీయాల్లో అభివృద్ధి విషయంలో పోటీ పడదాం. ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం విషయంలో పోటీ పడొద్దు. ఈరోజు నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఈ రోజు నీకేం అది ఏం చేసి తెలంగాణ ప్రజలందరూ చెప్పులే దండలేసారు. ఏం లాభం? ఈ రోజు రాత్రి నిద్ర వస్తుందా అంజన్ కుమార్ యాదవ్కు? రాత్రి నిద్ర వస్తుందా అసలు? ఈరోజు ఇష్ట విధంగా ఆడపిల్లలందరూ చెప్పులు తీసుకొని చెంప మీద కొడుతున్నారు, ఆయన ఫోటో పెట్టి చెంపల మీద కొడుతున్నారు. ఆయన నిద్ర వస్తుందా? తిండిట్లా తింటాడు. ఈరోజు నీతివంతమైన రాజకీయాలు చేయి, అభివృద్ధి విషయంలో పోటీ వాడు. సికింద్రాబాద్ మాజీ ఎంపీ కదా నువ్వు, ఇన్నిసార్లు ఓడగొట్టి ఇంటికి పరిమితం చేసినాం కదా మిమ్మల్ని. ఈ రోజు ఎట్లా గెలవాలని చెప్పి నువ్వు ఆలోచించు. నీ ఆపోజిట్ వ్యక్తే కిషన్ రెడ్డి ఎట్లా ఓడగొట్టాలని ఆలోచించు. ఈరోజు ప్రజల మీద అభివృద్ధి విషయంలో పోటీ పడాలి. కానీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మేము ఒకటే పిలుపునిస్తున్నాం, అభివృద్ధి విషయంలో ప్రజాసేవ విషయంలో పోటీ పడని తప్ప నోటికి వచ్చినట్టు మాటలు అంటే మాత్రం ఖబర్దార్, మేము ఊరుకునేది లేదు. మేము ఇదే విధంగా ఇంకోసారి రిపీట్ అయితే మీరు బయటికి వెళ్ళరు. చాలా క్లియర్ చెప్తున్నా. ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళరు, ఇంట్లో గుసాయించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం.